ఏపీ టెట్ 2026 అభ్యర్థులకి గుడ్ న్యూస్. తెలుగు ఎగ్జామ్లో సుమారు 25 మార్కుల కంటెంట్ నుంచి 5 మార్కులు లాంగ్వేజ్ పెడగాలజీ నుంచి వస్తాయి. ఈ వీడియో సిరీస్లో తెలుగు పెడగాలజీ సంబంధించిన 100 అత్యంత ముఖ్యమైన బిట్స్ చెప్తాను. ఇవి బాగా ప్రిపేర్ అయితే పెడగాలజీ ప్రశ్నలకు కాన్ఫిడెంట్గా అటెంప్ట్ చేయవచ్చు. భాష అంటే ఏమిటి? భావాలను వ్యక్తపరిచే సాధనం. భాష అంటే ఏమిటి? భావాలను వ్యక్తపరిచే సాధనం. మాతృభాష అంటే ఏమిటి? చిన్నతనం నుంచి సహజంగా నేర్చుకునే భాష. మాతృభాష అంటే ఏమిటి? చిన్నతనం నుంచి సహజంగా నేర్చుకునే భాష. భాషా బోధన ప్రధాన లక్ష్యం ఏమిటి? భాషా నైపుణ్యాలను అభివృద్ధి చేయడం. భాషా బోధన ప్రధాన లక్ష్యం ఏమిటి? భాషా నైపుణ్యాలను అభివృద్ధి చేయటం. భాషా నైపుణ్యాలు ఎన్ని? 4. భాషా నైపుణ్యాలు ఎన్ని? 4. అవి ఏమిటి? వినడం, మాట్లాడడం, చదవడం, రాయడం. అవి ఏమిటి? వినడం, మాట్లాడడం, చదవడం, రాయడం. మొదట అభివృద్ధి చెందే నైపుణ్యం ఏది? వినడం. మొదట అభివృద్ధి చెందే నైపుణ్యం ఏది? వినడం. రెండవ నైపుణ్యం ఏది? మాట్లాడడం. రెండవ నైపుణ్యం ఏది? మాట్లాడడం. మూడవ నైపుణ్యం ఏది? చదవడం. మూడవ నైపుణ్యం ఏది? చదవడం. చివరిగా అభివృద్ధి చెందే నైపుణ్యం ఏది? రాయడం. చివరిగా అభివృద్ధి చెందే నైపుణ్యం ఏది? రాయడం. వినడం వల్ల ఏమి అభివృద్ధి చెందుతుంది? గ్రహణ శక్తి. వినడం వల్ల ఏమి అభివృద్ధి చెందుతుంది? గ్రహణ శక్తి. మాట్లాడడం వల్ల ఏమి అభివృద్ధి చెందుతుంది? భావ వ్యక్తీకరణ. మాట్లాడడం వల్ల ఏమి అభివృద్ధి చెందుతుంది? భావ వ్యక్తీకరణ. చదవడం వల్ల ఏమి జరుగుతుంది? పద సంపద, అర్థగ్రహణం. చదవడం వల్ల ఏమి పెరుగుతుంది? పద సంపద, అర్థగ్రహణం. రాయడం వల్ల ఏమి అభివృద్ధి చెందుతుంది? సృజనాత్మకత, భాషా పటిమ. రాయడం వల్ల ఏమి అభివృద్ధి చెందుతుంది? సృజనాత్మకత, భాషా పటిమ. భాషా బోధనలో ఉపాధ్యాయుని పాత్ర ఏమిటి? మార్గదర్శి. భాషా బోధనలో ఉపాధ్యాయుని పాత్ర ఏమిటి? మార్గదర్శి. విద్యార్థి కేంద్రిత బోధన అంటే ఏమిటి? విద్యార్థి చురుకుగా పాల్గొనే బోధన. విద్యార్థి కేంద్రిత బోధన అంటే ఏమిటి? విద్యార్థి చురుకుగా పాల్గొనే బోధన. TLM అంటే ఏమిటి? టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్. TLM అంటే ఏమిటి? టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్. TLM ఉపయోగం ఏమిటి? బోధనను సులభంగా ఆసక్తికరంగా చేయడం. TLM ఉపయోగం ఏమిటి? బోధనను సులభంగా ఆసక్తికరంగా చేయడం. ఫార్మేటివ్ అసెస్మెంట్ FA అంటే ఏమిటి? బోధన జరుగుతున్నప్పుడు చేసే మూల్యాంకనం. ఫార్మేటివ్ అసెస్మెంట్ FA అంటే ఏమిటి? బోధన జరుగుతున్నప్పుడు చేసే మూల్యాంకనం. సమ్మేటివ్ అసెస్మెంట్ SA అంటే ఏమిటి? బోధన పూర్తయ్యాక చేసే మూల్యాంకనం. సమ్మేటివ్ అసెస్మెంట్ SA అంటే ఏమిటి? బోధన పూర్తయ్యాక చేసే మూల్యాంకనం. మంచి భాష ఉపాధ్యాయుని ముఖ్య లక్షణం ఏమిటి? విద్యార్థులను మాట్లాడేలా, ఆలోచించేలా ప్రోత్సహించడం. మంచి భాష ఉపాధ్యాయుని ముఖ్య లక్షణం ఏమిటి? విద్యార్థులను మాట్లాడేలా, ఆలోచించేలా ప్రోత్సహించడం. తెలుగు పెడగాలజీలో 20 ప్రశ్నలు పార్ట్ 1 వీడియో. నెక్స్ట్ పార్ట్ 2 వీడియో 21 నుంచి 40 ప్రశ్నలు చెప్పడం జరిగిద్ది. తప్పకుండా వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.